చూచు మరియు వాళ్ళ స్నేహితుల కథల సమయం. కస్లీ చక్కటి వస్తువులని కోరుకునేవాడు. తన స్నేహితులలో ఎవరి వస్తువైనా తనకి నచ్చితే దాన్ని ఇమ్మని అడిగేవాడు. చాచా, నీ పెన్సిల్ నాకు చాలా నచ్చింది. దయచేసి నాకు ఇవ్వవా? ఐ యామ్ సారీ కస్లీ, కానీ ఇది నాకెంతో ఇష్టమైన ఫేవరెట్ పెన్సిల్. కస్లీ స్నేహితులు అతనికి కావలసినది ఇవ్వకపోతే కస్లీ చాలా చెడ్డ పని ఒకటి చేసేవాడు. నెమ్మదిగా నిశ్శబ్దంగా వాటిని తీసేసుకునేవాడు. ఆహా! కస్లీ చెడు అలవాటుని మిస్ డోర్తీ గమనించింది. అందువల్ల అతని చేత దాన్ని మాన్పించడానికి ప్రయత్నించింది. కాని కస్లీ తాను ఏ తప్పు చేయనట్లు నటిస్తూ వచ్చాడు. నీ స్నేహితుల వస్తువుల్ని అలా దొంగచాటుగా తీసుకోవటం మంచిది కాదు కస్లీ. కానీ నేను ఏమీ తీసుకోలేదు మిస్ డోర్తీ. ఒకరోజు కస్లీ స్కూల్కి ఒక కొత్త పెన్సిల్ షార్ప్నర్ ని తెచ్చాడు. అతను దాన్ని తన బల్ల మీద పెట్టి ఆడుకునేందుకు బయటికి వెళ్ళాడు. చాచా కస్లీకి ఒక పాఠం నేర్పించాలనుకున్నాడు. కస్లీ తిరిగొచ్చేసరికి అతని పెన్సిల్ షార్ప్నర్ కనిపించకుండా పోయింది. నా పెన్సిల్ షార్ప్నర్ పోయింది. ఎవరు దాన్ని దొంగలించారు? చాచా ఇంకా మిగిలిన పిల్లలు తరగతి గదికొచ్చేసరికి కస్లీ బాధపడుతుండడం చూశారు. ఏమైంది కస్లీ? నా కొత్త పెన్సిల్ షార్ప్నర్ కనిపించడం లేదు. ఎవరో దాన్ని దొంగలించారు. కంగారు పడుకు కస్లీ, మన ఫ్రెండ్స్ లో ఎవరో దొంగలిచ్చారు కాబట్టి నీ పెన్సిల్ షార్ప్నర్ ఇక్కడే ఎక్కడో పడిపోయినట్టుంది. అప్పుడు ఆ పిల్లలందరూ కస్లీ యొక్క పెన్సిల్ షార్ప్నర్ కోసం వెతకడం మొదలుపెట్టారు. వాళ్ళంతా కలిసి తరగతి గదంతా వెతికారు. చివరికది చాచాకి ఒక బల్ల కింద దొరికింది. నీ పెన్సిల్ షార్ప్నర్ ఇక్కడ పడుంది కస్లీ. ఇది నీ డెస్క్ మీద నుంచి కింద పడిపోయినట్టుంది. బహుశా నా పెన్సిల్ కూడా ఇలాగే పడిపోయినట్టుంది. తన పెన్సిల్ షార్ప్నర్ తనకు దొరికినందుకు కస్లీ చాలా సంతోషించాడు. కానీ తాను తన స్నేహితుల దగ్గర నుంచి వారి వస్తువులు దొంగిలించినందుకు చాలా బాధపడ్డాడు. అతను చేసినది చాలా పెద్ద తప్పు. నిజానికి అతని స్నేహితులు ఎప్పుడూ అతనితో చాలా చక్కగా ఉన్నారు. ఆ మర్నాడు కస్లీ తాను దొంగిలించిన వస్తువులన్నింటినీ తిరిగిచ్చేశాడు. దయచేసి నన్ను క్షమించు చాచా. నీ పెన్సిల్ ని నేనే తీసుకున్నా. ఓ, నా ఫేవరెట్ పెన్సిల్ నీ దగ్గర ఉందా కస్లీ? ప్రతి ఒక్కరి వస్తువులు వాళ్ళకి ఎంత ముఖ్యమో కస్లీకి ఇప్పుడు చాలా బాగా అర్థమైంది. దాంతో అతను ఆ తర్వాత ఎప్పుడూ ఎవ్వరి వస్తువులు దొంగిలించలేదు. అది ఒక చక్కటి ఆదివారపు మధ్యాహ్నం. చూచూకి చాలా ఆకలిగా ఉంది. తను భోజనం కోసం ఎదురు చూస్తూ ఉంది. అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది. నాకేమైనా తినటానికి ఇవ్వా ప్లీజ్? అలాగే చూచు, ఇప్పుడు నీ భోజనం చేయొచ్చు. కూరగాయల సూపా? నాకీ సూప్ వద్దమ్మా. నువ్వు కూరగాయల సూప్ను తాగాలి చూచు. ఇది చాలా రుచికరంగా ఉంది. ఇంకా కాయగూరలతో నిండి ఉంది. ఇది నీకు చాలా మంచిది.
కానీ దీని నిండా పాలకూర, బ్రోకలీ ఉన్నాయి. నాకు క్యారెట్ పొటాటో అంటేనే ఇష్టం. నేను క్యారెట్ పొటాటోస్ ని తింటాను. నువ్వు అన్ని రకాల కాయగూరల్ని తినాల్సి ఉంటుంది చూచు. ప్రతి దానిలో వేరువేరు ప్రత్యేకమైన విటమిన్స్ ఉంటాయి. అవి నీ ఎదుగుదలకి సహాయపడతాయి. లేదు, నేను కేవలం క్యారెట్ పొటాటోస్ మాత్రమే తింటాను. చూచూ తల్లిదండ్రులు చూచూ గురించి చాలా ఆందోళన పడ్డారు. తను ఆరోగ్యంగా ఉండేందుకు, అలాగే ఎదిగేందుకు అన్ని రకాల కాయగూరల్ని తినాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అన్ని రకాల కూరగాయలను తింటంలో ఎంత ఆనందం ఉంటుందో మనం చూచూకి ఎలా అయినా నేర్పించాలి. తనని మనం కూరగాయల మార్కెట్కి తీసుకుని వెళ్ళొచ్చు కదా. అక్కడ రైతుల్ని కలిస్తే తనకి సరదాగా ఉంటుంది. అలాగే కొన్ని కూరగాయల గురించి కూడా తెలుసుకుంటుంది. చాలా మంచి ఆలోచన. ఆ రోజు కొద్దిసేపటి తర్వాత చూచూ తల్లిదండ్రులు తనని కాయగూరల మార్కెట్కి తీసుకొని వెళ్లారు. అక్కడ స్నేహపూర్వకంగా కనిపిస్తున్న ఒక రైతు ఉన్నాడు. క్యారెట్స్ పొటాటోస్ ఎక్కడున్నాయి రైతు గారు? క్యారెట్లు, బంగాళదుంపలు సంవత్సరంలోని ప్రతిసారి దొరకవు చూచూ. వాటి సీజన్ అయిపోయింది. కానీ సంవత్సరంలో ఈ కాలంలో మనం వేరే రుచికరమైన కాయగూరల్ని పెంచుతాం. అవి బ్రోకలీ ఇంకా బెండకాయ లాంటివి. వాటినెందుకు తిని చూడకూడదు? అవి నిన్ను ఎంతో తెలివిగా, బలంగా మారుస్తాయి. సరిగ్గా అప్పుడే బ్రోకలీ చూచూతో మాట్లాడటం మొదలుపెట్టింది. హాయ్, నా పేరు బ్రోకలీ. నేను చాలా చాలా యమ్మీ. ఒక పూల గుత్తిలా నేను కనిపిస్తున్నాను కదా. నాలో ఉన్న విటమిన్లు నీకు గొప్ప శక్తుల్ని ఇవ్వగలవు. నా కాండం చాలా రుచిగా, సన్నగా ఉంటుంది. నా పువ్వులు రుచిగా, మృదువుగా ఉంటాయి. నేను నిన్ను బలంగా, అందంగా మార్చగలను. నన్ను వెన్నలో వేగిస్తే చాలా యమ్మీగా ఉంటాను. నన్ను సూప్గా చేసి తాగితే నీ జుట్టు చాలా అందంగా ఉంటుంది. నీకు కళ్ళు బాగా కనిపించాలంటే నువ్వు నన్ను తప్పకుండా తినాల్సిందే. నువ్వు చాలా రుచికరంగా, ఆరోగ్యవంతంగా ఉన్నావు బ్రోకలీ. నీ గురించి వివరాలన్నీ నాకు చెప్పినందుకు థ్యాంక్స్. ఇక ఎప్పుడూ కూడా నిన్ను తినటానికి నేను అల్లరి చేయను. ఆ తర్వాత ఆ రైతు చూచూకి మరొక కాయగూరని పరిచయం చేశాడు. అదొక బెండకాయ. ఇదిగో బెండకాయని కలుసుకో చూచూ. బెండకాయ? ఆ బెండకాయ కూడా చూచూతో మాట్లాడడం మొదలుపెట్టింది. రా రా రా, నా పేరు బెండ. నేను పొడవుగా, ఆకుపచ్చగా ఉంటాను. నేను పొడవైన వేళ్లలా ఉంటాను. నన్ను లేడీస్ ఫింగర్ అని కూడా పిలుస్తుంటారు. నేను నీ ముఖం మీద మొటిమల్ని తగ్గించేస్తాను. నన్ను తినటం చాలా సులువు. నా నిండా విటమిన్ ఏ, బి, సిలుంటాయి. నువ్వు చూస్తున్నట్టు నేను చాలా మంచిదాన్ని. నిన్ను కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది బెండకాయ. ఇక ఎప్పుడు కూడా నిన్ను తినటం కోసం నేను అల్లరి చేయను. థ్యాంక్ యూ. ఆ రైతు తర్వాత చూచూకి ఇంకా చాలా కాయగూరలు కూడా చూపించాడు. చూచూ, దీన్ని క్యాబేజీ అంటారు. ఇవేమో వంకాయలు. ఇక ఇవి బీట్రూట్లు. ఇవేమో రాడిషెస్ అంటారు. ఇవన్నీ చాలా రుచికరమైనవి, అలాగే ఎంతో మంచివి కూడా. నువ్వు మళ్ళీ బజారుకి తప్పకుండా రావాలి. అప్పుడే నువ్వు వాటి గురించి నేర్చుకోవచ్చు. వావ్! ఇవన్నీ ఎంతో రుచికరంగా, ఆరోగ్యంగా కనిపిస్తున్నాయి. ఇంటికి తిరిగి వెళ్లే సమయానికి ఆ రైతు చూచూకి ఒక బుట్ట నిండా తాజా కాయగూరల్ని నింపి ఇచ్చాడు. ఈ కాయగూరలన్నీ కూడా నీకోసమే చూచూ. ఇవి నీకు తప్పకుండా నచ్చుతాయి. థ్యాంక్ యూ రైతు గారు. చూచూ ఇంటికి తిరిగి రాగానే ఆ కాయగూరల్ని ఎప్పుడెప్పుడు తిందామా అని ఆశపడింది. అమ్మా, దయచేసి ఈ కూరగాయలతో ఒక సూప్ చేసిస్తావా?
అలాగే చూచు. చాలా రుచిగా ఉంది. తర్వాత చూచూ తన పెరట్లో ఒక కాయగూరల తోటని పెంచడానికి సహాయపడతారా అని వాళ్ళ తల్లిదండ్రులను అడిగింది. మన తోటలో కొన్ని కూరగాయల్ని పెంచుదాం. దానివల్ల మనం ప్రతిరోజు తాజా కూరగాయల్ని తినొచ్చు. ఆ రోజు నుండి చూచూ ప్రతిరోజు కూడా కాయగూరలు తినడానికి తను ఎంతో ఇష్టపడింది. యమ్మీ! కస్లీ ఒక పెంకి పిల్లాడు. ఎప్పుడూ ప్రతిదానికి వంకలు పెడుతూ ఉండేవాడు. ఈ సోఫా అంత మెత్తగా లేదు. ఈ ఐస్ క్రీమ్ నాకు అస్సలు నచ్చనే లేదు. చీకా, నువ్వు నాకు ఇచ్చిన గిఫ్ట్ అసలు నాకు ఏమాత్రం నచ్చలేదు. కస్లీ తల్లి అతని గురించి చాలా బాధపడేది. ప్రతిదానికి కస్లీ గొణుక్కుంటూ సనుక్కుంటూ దురుసుగా ఉన్నాడు. ఇతరులతో చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నాడు. వాళ్ళమ్మ అతను అలా వంకలు పెడుతున్నప్పుడు మిగిలిన వాళ్ళకి ఎలా ఉంటుందో అర్థమయ్యేలా చేయాలనుకుంది. ఒకరోజు కస్లీ తల్లికి ఒక ఆలోచన వచ్చింది. ఆమె చూచూతోటి, కస్లీ ఇతర స్నేహితులతోటి ఇలా మాట్లాడింది. నాకు మీ సహాయం కావాలి పిల్లలు. తర్వాత కస్లీ తల్లి కస్లీతో తన స్నేహితుల్ని ఇంటికి రమ్మని చెప్పమని చెప్పింది. కస్లీ, రేపు మీ స్నేహితులందరినీ ఇంటికి పిలవచ్చు కదా. మీరందరూ కలిసి ఆడుకోవచ్చు. కావాలంటే నేను మీకోసం కుకీస్, చాక్లెట్ మిల్క్ షేక్లను కూడా తయారు చేస్తాను. మంచి ఆలోచన అమ్మా. కస్లీకి ఆ ఆలోచన నచ్చింది. దాంతో అతను తన స్నేహితులందర్నీ ఇంటికి ఆహ్వానించాడు. దయచేసి రేపు మా ఇంటికి రండి, మనం చాలా సరదాగా గడపచ్చు. ఆ మర్నాడు ఉదయమే తనకిష్టమైన బొమ్మలని, ఆట వస్తువుల్ని బయటకు తీశాడు. మేము వీటితో ఆడుకుంటూ చాలా సరదాగా గడుపుతాం. ఆ తర్వాత అతను కొన్ని కుకీలను వండాడు. అలాగే చాక్లెట్ షేక్స్ ని తయారు చేశాడు. తర్వాత కస్లీ వాటన్నిటినీ తన స్నేహితుల కోసం సౌకర్యవంతంగా సర్దాడు. త్వరలోనే కస్లీ స్నేహితులందరూ వచ్చేశారు. హాయ్ కస్లీ. హాయ్ ఎవ్రీవన్, రండి మన అందరం కలిసి ఆడుకుందాం. కస్లీ తన బొమ్మలు, ఆట వస్తువుల్ని బయటికి తీసుకొచ్చాడు. ఇవి నాకు ఎంతో ఇష్టమైన బొమ్మలు, మనం వీటితోనే ఆడుకుందాం. కానీ చాచా, చీకాలు చాలా పెంకితనం చేశారు. నాకు గదిలో ఆడుకోవాలని లేదు కస్లీ, బయటికి వెళ్ళాలని ఉంది. నాకు నీ బొమ్మలు, ఆటలు అస్సలు నచ్చలేదు. అవన్నీ చాలా బోర్ కొడతాయి. కస్లీకి ఏం చేయాలో తోచలేదు. అతనికి చాచా ఇంకా చీకాలు చాలా పెంకితనం చేస్తున్నట్టు అనిపించింది. కస్లీ తర్వాత తను చేసిన కుకీలను, మిల్క్ షేక్లను బయటకు తెచ్చాడు. అందరూ వినండి, నేను మనందరి కోసం కుకీస్ ని తయారు చేశాను. చాక్లెట్ మిల్క్ షేక్స్ ని కూడా తయారు చేశా. ఇవి మీకు నచ్చుతాయని అనుకుంటున్నా. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క కుకీని, ఒక మిల్క్ షేక్ ని తీసుకున్నారు. కానీ కస్లీని ఆశ్చర్యపరుస్తూ వాళ్ళందరూ గొనగడం మొదలుపెట్టారు. ఈ కుకీస్ చాలా గట్టిగా ఉన్నాయి. ఈ కుకీస్ అన్ని చాలా మెత్తగా ఉన్నాయి. నా మిల్క్ షేక్ లో అసలు పాలే లేవు. నా మిల్క్ షేక్ లో ఇంకా చాక్లెట్ ఉంటే బాగుండు. కస్లీ తన స్నేహితులందరూ అలా గొనగడం, వంకలు పెట్టడం చూసి చాలా బాధపడ్డాడు. కస్లీ కేవలం తన స్నేహితులతో సరదాగా గడపాలని కోరుకున్నాడు.
కాని వాళ్ళు ప్రతిదానికి వంకలు పెడుతూనే ఉన్నారు. ఇక్కడ చాలా చల్లగా ఉంది. లేదు, ఇక్కడ చాలా వేడిగా ఉంది. నాకు ఈ కుషన్స్ అస్సలు నచ్చలేదు. ఇవి చాలా గట్టిగా ఉన్నాయి. తన స్నేహితులంతా అంత పెంకిగా ఎందుకు ప్రవర్తిస్తున్నారో కస్లీకి అర్థం కాలేదు. అతని తల తిరగడం మొదలైంది. దాంతో అతను ఏమీ చేయకుండా అలా కూర్చుండిపోయాడు. కస్లీ స్నేహితులు వెళ్లిపోయిన తర్వాత కస్లీ తన తల్లి దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, ఈ రోజు నా స్నేహితులు చాలా పెంకిగా ప్రవర్తించారు. అన్నిటికీ వాళ్ళు వంకలు పెడుతూనే ఉన్నారు. నాకు ఏం చేయాలో తెలియలేదు. నాకు వాళ్ళల్లా ఉండాలని లేదు. కాబట్టి నేను ఇంకెప్పుడు సొనగను, ఇంకా వంకలు కూడా పెట్టను. కస్లీ తల్లి ఆలోచన పనిచేసింది. ఆ తర్వాత కస్లీ మళ్ళీ ఎప్పుడూ దేని గురించి గొనగడం లేదు, వంకలు పెట్టడం చేయలేదు. చీకుకి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. చాక్లెట్, వెనిల్లా, స్ట్రాబెర్రీ ఇవన్నీ నాకెంతో ఇష్టమైన రుచులు. నేను వాటిని తీసుకొచ్చా అమ్మా? లేదు చీకు. ఆ మర్నాడు చీకు టీచర్ ఒక ప్రకటన చేసింది. మనం ఈ వారం చివర్లో సముద్ర తీరానికి వెళ్ళబోతున్నాము. అందులో పాల్గొవాలి అనుకునే వాళ్ళంతా కూడా తమ చేతులు పైకెత్తండి. నేనొస్తున్నాను మిస్ డార్తీ. చీకు ఆ ట్రిప్ గురించి చాలా ఉత్సాహపడింది. సముద్ర తీరంలో చాలా సరదాగా గడపచ్చు చూచూ. ఆ సాయంత్రం చీకు తన తల్లి రిఫ్రిజిరేటర్ లో పెట్టిన ఐస్ క్రీమ్ ని చూసింది. ఐస్ క్రీమ్! అమ్మా, నేను ఒకటి తినొచ్చా? లేదు చీకు, నువ్వు ప్రతిరోజు ఐస్ క్రీమ్ ని తినకూడదు. మరీ ఎక్కువ తింటే నీకు జ్వరం రావచ్చు. చీకు తల్లి వంటింట్లోంచి బయటకు రాగానే చీకు ఒక అల్లరి పని చేసింది. ఒకటి కావాలా? ఆ మన్నాడు కూడా చీకు ఎవరూ చూడనప్పుడు మరో ఐస్ క్రీం తీసుకుని తిన్నది. ఆ మర్నాడు కూడా తను ఇంకొక ఐస్ క్రీం తీసుకుని తింది. త్వరలోనే సముద్ర తీరానికి వెళ్లే రోజు రానే వచ్చింది. నిద్ర లే చీకు. అమ్మ, నాకేదో విచిత్రంగా అనిపిస్తుంది. చీకు ఆరోగ్యం బాగా పాడైపోయింది. కానీ ఈ రోజు అందరూ సముద్ర తీరానికి వెళ్లే రోజు. నన్ను క్షమించు చీకు, కానీ ఈరోజు నువ్వు ఇంట్లోనే ఉండాలి. చీకు సముద్ర తీరానికి వెళ్ళలేకపోయింది. నీకు జ్వరం ఎందుకు వచ్చిందో తెలియడం లేదు చీకు. అమ్మా, నేను నువ్వు ఫ్రిడ్జ్ లో దాచిపెట్టిన ఐస్ క్రీమ్ కొద్దిగా తిన్నాను. నిజానికి ప్రతిరోజు నేను ఒకటి తింటాను. ఓ చీకు,
నువ్వు ఆ పని చేయకుండా ఉండాల్సిందే. అందువల్లే నీకు జ్వరం వచ్చింది. దీన్ని తాగితే నీకు బాగుంటుంది. కానీ దయచేసి గుర్తుంచుకో, దురాశకి పోకూడదు. ఏది మరీ ఎక్కువగా తినకూడదు. ముఖ్యంగా నేను తినొద్దు అని చెప్పినవి. ఆ తరువాత రోజు చీకుకి చాలా నయమైంది. హాయ్ అమ్మా. చీకు వాళ్ళమ్మ ఆమెని బయటకు తీసుకువెళ్ళింది. ఆమెకి ఒక ఆశ్చర్యాన్ని కలిగించింది. హాయ్ చీకు. చూచూ, చాచా, కస్లీ, ఎంతో ఆశ్చర్యంగా ఉంది. ఆ రోజు చీకు సముద్రపు ఒడ్డున చాలా ఆనందంగా గడిపింది. అలాగే ఆమె తన తల్లికిచ్చిన మాటను కూడా నిలబెట్టుకుంది. ఇంకెప్పుడు దురాశకి పోలేదు. ఒకరోజు మిస్ డోర్తీ క్లాస్ రూములో ఒక ప్రకటన చేసింది. పిల్లలు, రేపు మనకి క్లాస్ రూమ్లో ఒక డ్రాయింగ్ పోటీ జరగబోతోంది. మీరందరూ ఒక ఆకారాన్ని ఎంచుకోవలసి ఉంటుంది. ఆ ఆకారంలో ఉన్న వస్తువులన్నింటినీ ఇక్కడ మీరు గీయాల్సి ఉంటుంది. ఎవరు గొప్పగా గీస్తారో వాళ్ళొక బహుమతిని గెలుచుకుంటారు. పిల్లలందరూ ఎంతో ఉత్సాహపడ్డారు. ఇంకా నేనేమో స్క్వేర్ గా ఉన్న వస్తువు బొమ్మల్ని గీస్తాను. ఇక నేనేం డ్రా చేస్తానంటే రెక్టాంగిల్ లో ఉన్న వస్తువులని డ్రా చేస్తాను. నేను ఓవెల్ ఆకారంలో ఉన్న వస్తువుల్ని గీస్తాను. చూచూ చాలా గందరగోళంలో పడిపోయింది. తను ఏ ఆకారాన్ని ఎంచుకోవాలా అని ఆలోచిస్తూ ఉండిపోయింది. చీకు చదరపు వస్తువుల్ని గీస్తుంది. చీక దీర్ఘచతురస్రపు వస్తువుల్ని గీస్తున్నాడు. ఇక కస్లీ కోడిగుడ్డు ఆకారపు వస్తువుల్ని గీస్తున్నాడు. నేనే ఆకారాన్ని ఎంచుకోవాలి. చూచూ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ డ్రాయింగ్ పోటీ గురించి తన తల్లికి చెప్పింది. అమ్మా, రేపు ఒక డ్రాయింగ్ పోటీ జరగబోతుంది. నేనొక ప్రత్యేకమైన ఆకారాన్ని ఎంచుకోవాలి. కానీ ఏ ఆకారం బొమ్మల్ని గీయను? చూచూ తల్లి ఎంతో సహకరించింది. చూచూ సమస్య పరిష్కరించేందుకు సాయపడింది. చూచూ, ఒకసారి నీ చుట్టూ ఉన్న వాటిని చూసి ఏ ఆకారం నీకు కనిపిస్తుందో ఒకసారి గమనించి చూడు. ఆ తర్వాత నీకు ఏది ఎక్కువగా నచ్చుతుందో దాన్నే గీయవచ్చు. చాలా మంచి ఆలోచనమ్మా. కాబట్టి చూచూ చుట్టూ గమనించడం మొదలుపెట్టింది. ఈ టీవీ దీర్ఘచతురస్రంలో ఉంది. ఈ మ్యాట్ చదరపు ఆకారంలో ఉంది. టేబుల్ మీద ఉన్న ఈ పుచ్చకాయలు గుండ్రంగా ఉన్నాయి. నేనేం గీయాలో నాకు తెలిసింది. నేనొక గుండ్రపు పుచ్చకాయ బొమ్మల్ని గీస్తాను. చూచూ, గుండ్రంగా చూడ్డానికి ఆసక్తికరంగా కనిపించే ఇంకేమైనా వస్తువుల్ని గుర్తు చేసుకోగలవా? కమాన్, నీ బుర్రకి పదును పెట్టు. అవేంటో ఆలోచించడానికి ప్రయత్నించు. వాటిలో కొన్ని నీకు ఉపయోగపడతాయి కదా. చూచూ దాని గురించి ఆలోచించింది. త్వరలోనే చాలా వస్తువులు గుర్తుకొచ్చాయి. సూర్యుడు గుండ్రం, చంద్రుడు గుండ్రం, కేకులు, పిజ్జాలు ఇవి కూడా గుండ్రమే. స్కూల్ బస్ చక్రాలు, నాన్నగారి కారు చక్రాలు కూడా గుండ్రమే. ఇక చిన్నారి ముఖం కూడా చక్కగా గుండ్రంగా ఉంటుంది. ఆడుకోవటానికి ఎంతో ఇష్టపడే బుడగలు, తినటానికి మేమెంచుకునే ఐస్ క్రీమ్ క్యూబ్స్ కూడా గుండ్రంగానే ఉంటాయి. చూచూ డ్రాయింగ్ పోటీకి ఈ వస్తువులలో కొన్నింటిని గీయాలని నిశ్చయించుకుంది. తర్వాత చూచూ తల్లి ఆమెకి ఇంకో ఐడియా ఇచ్చింది. చూడు చూచూ, గుండ్రంగా ఉన్న వస్తువుల్ని విడివిడిగా గీయటానికి బదులుగా
ఎన్నో గుండ్రటి వస్తువులు కలిగి ఉన్న ఒక్క బొమ్మని నువ్వు ఎంచుకోవచ్చు కదా. చాలా గుండ్రటి వస్తువులు కలిగిన ఒక్క బొమ్మ. అవును చూచు, ఇది చూడు. ఒక చక్కటి గుండ్రటి కేకు, గుండ్రటి బుడగలు, గుండ్రటి పిజ్జా, ఒక అందమైన గుండ్రటి పాప మొహం, రుచికరమైన ఐస్ క్రీం యొక్క గుండ్రటి స్కూప్స్. నాకు తెలుసు, ఒక బర్త్డే పార్టీ. ఆ మర్నాడు డ్రాయింగ్ పోటీలో చూచూ ఎన్నో గుండ్రటి వస్తువులు కలిగిన ఒక బర్త్డే పార్టీ బొమ్మ గీసింది. గుండ్రటి బుడగలు, గుండ్రటి బర్త్డే కేక్, గుండ్రటి ఐస్ క్రీం స్కూప్స్, ఒక సైకిల్ కి ఉండే గుండ్రటి చక్రాలు, సంతోషంగా ఉన్న ఒక చిన్నారి గుండ్రటి ముఖం, అందరికీ పంచేందుకు ఒక చక్కటి గుండ్రటి పిజ్జా, ఆకాశంలో ప్రకాశిస్తున్న ఒక గుండ్రటి సూర్యుడు. మిస్ డోర్తీ ఇంకా జడ్జిలను చూచూ బొమ్మ చాలా ఆకట్టుకుంది. మీరందరూ కూడా మీరు ఎంచుకున్న ఆకారంలో ఉన్న వస్తువుల బొమ్మల్ని గీశారు. వాటిని ఎంతో చక్కగా గీశారు. కానీ చూచూ గుండ్రటి ఆకారం కలిగిన వస్తువులన్నింటినీ ఒక పుట్టినరోజు పార్టీ సీన్లో గీసింది. తరువాత మిస్ డోర్తీ విజేతని ప్రకటించింది. చూడండి పిల్లలు, మీరందరూ చాలా అందంగా బొమ్మల్ని గీశారు. కానీ మన చూచూ తన ఊహాశక్తిని ఉపయోగించింది. ఆమె ఎంచుకున్న గుండ్రటి వస్తువులన్నింటినీ ఒక పుట్టినరోజు పార్టీ సీన్లో గీసి ఇక్కడ చూపించింది. కాబట్టి పిల్లలు, చూచూకి ఆ బహుమతి ఇవ్వాలని జడ్జిలంతా నిర్ణయించుకున్నారు. వెల్ డన్ చూచూ. చూచూ బహుమతి ఒక గుండ్రటి చాక్లెట్ బాక్స్ అయ్యింది. అమ్మా, నా బహుమతిని నేను నీతో పంచుకోవాలనుకుంటున్నాను. నిజానికి నేనింత బాగా ఆలోచించి నా ఊహాశక్తిని ఉపయోగించేలా చేసింది నువ్వే. చూచూ తన చాక్లెట్లను సంతోషంగా తన తల్లితో పంచుకుంది. తన ఊహాశక్తిని ఎలా ఉపయోగించాలో నేర్పించిన ఆమె తన తల్లి కావడం తన అదృష్టంగా భావించింది. చీకా ఒక చక్కటి పిల్లవాడు. కానీ తన వస్తువులు కొద్దిగా పాతవైనా లేదా పాడైపోయినా విసిరేసేవాడు. దానికి బదులుగా కొత్తవి కొనమని తన తల్లిని అడుగుతుండేవాడు. అమ్మా, నాకు ఈ జాకెట్ వద్దు, దీని బటన్ ఊడిపోయింది, దయచేసి కొత్తది కొనండి. అలాగే నాకు ఒక బొమ్మకారు కావాలి, దీనికి గీత పడింది. చీకా ఇలా ప్రవర్తించినప్పుడు చీకా తల్లికి చాలా ఆందోళనగా ఉండేది. చీకా, నీ వస్తువులు కొద్దిగా పాడైనంత మాత్రాన వాటిని అలా బయట పాడేయాల్సిన అవసరం లేదు. వాటి నువ్వు ప్రేమించడం, జాగ్రత్తగా చూసుకోవటం నేర్చుకోవాలి. నిజానికి ఇది నీ దగ్గర చాలా సంవత్సరాలుగా ఉంది, నీకు ఎంతో సంతోషాన్నిచ్చింది. నువ్వు ఈ జాకెట్కి మరో బటన్ని కుట్టి వాడుకోవచ్చు. ఇక కార్కి కలర్ వేయొచ్చు. కానీ చీకా వినేవాడు కాదు. వద్దు, నాకేమీ వద్దు, నాకు కొత్తదే కావాలి. అతను తన పాత వస్తువుల్ని పక్కన పడేసి ఇక వాటిని అస్సలు పట్టించుకునేవాడే కాదు. ఒకరోజు చీకా తన తల్లి ఒక ఎర్రటి డ్రెస్ వేసుకోవడం చూశాడు. అది చాలా పాతగా కనిపిస్తోంది. అలాగే దానికి చిరిగిపోతే కుట్టిన గుర్తులు కూడా కనిపిస్తున్నాయి. అమ్మ ఆ డ్రెస్ ఎందుకు వేసుకుంటుంది? అది చాలా పాతదిగా కనిపిస్తుంది. చీకా ఆ డ్రెస్ గురించి తన తల్లిని అడగాలని నిర్ణయించుకున్నాడు. మా, నువ్వు ఆ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు? అది చాలా పాతగా కనిపిస్తుంది. నువ్వు దాన్ని విసిరేసి కొత్తది కొనుక్కో. చీకా తల్లి నవ్వింది. లేదు చీకా, నాకు ఈ డ్రెస్ అంటే చాలా ఇష్టం. నాకెంతో ఇష్టమైన డ్రెస్ ఇది. ఇది నాకు చాలా ప్రత్యేకమైంది. నువ్వు పుట్టినప్పుడు మీ నాన్నగారు నాకిది కొనిపెట్టారు. నిజమా? అవును చీకా, దీన్ని నేను మొదటిసారి ఎప్పుడు కట్టుకున్నానో తెలుసా? ఎప్పుడమ్మా? నీ మొదటి పుట్టినరోజు అప్పుడు కట్టుకున్నాను. నిజమా?
అవును చీకా, నీ చిన్నతనంలో ఎప్పుడు ఎరుపు రంగంటే చాలా ఇష్టపడేవాడివి. నన్ను ఈ డ్రెస్ లో చూసినప్పుడల్లా నువ్వు ఎంతో సంతోషించేవాడివి. ఇక నేను ఈ డ్రెస్ వేసుకున్నప్పుడల్లా ప్రతిసారి నన్ను ఎత్తుకోమని అడుగుతూ ఉండేవాడివి. చీకా తల్లి ఆ డ్రెస్ గురించి అతనికి ఇంకా చాలా చెప్పింది. చీకా, నువ్వు మొదటగా మాట్లాడటం నేర్చుకున్నప్పుడు ఈ డ్రెస్ని చూసి ఎరుపు ఎరుపు అనేవాడివి, గుర్తుందా? ఎరుపు. నాకిప్పుడు గుర్తొచ్చింది అది. చీకా తల్లి అతనికి తన మొదటి పుట్టినరోజు పార్టీ ఫోటోలు చూపించింది. ఆమె ఆ ఎరుపు డ్రెస్ లో ఎంత అందంగా ఉందో అతను చూశాడు. నిన్ను చూడమ్మా, నువ్వు ఆ డ్రెస్ లో ఎంత అందంగా ఉన్నావో. నిన్ను చూడు చీకా, నువ్వు కూడా ఎంతో బొద్దుగా ముద్దుగా ఉన్నావు, అచ్చం టెడ్డీ బెర్లాగా. ఇక ఇక్కడ నా రెడ్ డ్రెస్ ని ఎలా పట్టుకొనున్నావో చూడు. అవును. చీకాకి తన తల్లి ఆ డ్రెస్ ని ఇంతకాలంగా ఎందుకు దాచుకుందో అర్థం కావడం మొదలైంది. నేను ఈ డ్రెస్ ని వేసుకున్న ప్రతిసారి చీకా, మన ఆనందంగా కలిసి గడిపిన సమయాలన్నీ నాకు గుర్తొస్తూ ఉంటాయి. అదే నాకు ఈ డ్రెస్ మీద మరింత ప్రేమని కలిగేలా చేసింది. ఐ లవ్ యూ అమ్మా. నాకు ఈ డ్రెస్ కూడా చాలా ఇష్టం. ఈ డ్రెస్ ని ఇంకా కట్టుకో, దీన్ని మాత్రం బయటపడేకు. ఓ, ఎప్పటికీ పారైన చీకా. ఇక ఆ రోజు నుంచి చీకా తన బట్టల్ని, బొమ్మల్ని, అవి ఎంత పాతవైనా కూడా ప్రేమించటం నేర్చుకున్నాడు. అవి కొద్దిగా పాడైతే చీకా వాటిని బాగు చేసుకొని తిరిగి ఉపయోగించుకోవడం మొదలుపెట్టాడు. నా కారు కొత్త దానిలాగే ఉంది. ఇంకా నాకు ఈ జాకెట్ అంటే చాలా ఇష్టం. అది నన్నెప్పుడు వెచ్చగా ఉంచుతుంది. కస్లీ చాలా విచిత్రమైన పిల్లోడు. అతనికి రంగుల బట్టలు వేసుకోవడం అస్సలు ఇష్టం ఉండేది కాదు. కేవలం నల్లటి టీషర్ట్లు, తనకిష్టమైన నీలం జీన్స్ మాత్రమే వేసుకునేవాడు. ఈ పసుపు రంగు టీషర్ట్ నీకు చాలా బాగుంటుంది కస్లీ. లేదమ్మా, నాకు పసుపు ఇష్టం లేదు. ఈ ఆకుపచ్చ చొక్కా సంగతేంటి? లేకపోతే ఈ ఎరుపు? లేదమ్మా, నాకు ఆకుపచ్చ లేదా ఎరుపు రంగులు నచ్చవు. కస్లీ తల్లికి చాలా నిరాశ కలిగింది. ఆమె కస్లీ కనీసం కొన్ని రంగులు వేసుకోవాలని ఆశపడేది. కస్లీ, మార్పు కోసమైనా నువ్వు వేరే రంగులు వేసుకోవచ్చు కదా. నాకు వేరే రంగులు అస్సలు ఇష్టం ఉండవమ్మా. నాకు కేవలం నలుపు, నీలం మాత్రమే ఇష్టం. దాంతో కస్లీ దాదాపు ప్రతిరోజు నలుపు, నీలమే వేసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు కస్లీ టీచర్ మిస్ డోర్తీ ఒక రంగుల చక్రాన్ని క్లాస్ రూమ్ కి తీసుకొచ్చి ఎదురుగా పెట్టింది. ఇది ఒక రంగుల చక్రం పిల్లలు. దీనిలో ఎన్నో రకాల రంగులున్నాయి. అవన్నీ ఎంతో మెరుస్తూ అందంగా ఉన్నాయి. వాటికి ఒక ప్రత్యేకమైన అర్థాలు కూడా ఉన్నాయి. నేను ఈ చక్రాన్ని ఇప్పుడు తిప్పుతాను. ఇది ఆగినప్పుడు మీ పక్కన ఉన్న రంగు గురించి నేను చాలా చాలా విషయాలు మీకు చెప్తాను. చూచూ మొదట ఆ రంగుల చక్రం దగ్గర నిలబడింది. మిస్ డోర్తీ ఆ చక్రాన్ని తిప్పింది. ఆ చక్రం గిర్రు గిర్రున తిరుగుతూ ఉంది. అది ఆగినప్పుడు చూచూ పక్కన ఎరుపు రంగు వచ్చింది. నేను ఎరుపు పక్కన నిలబడ్డాను.
ఎరుపు రంగు అంటే ఒక మెరిసే అందమైన మంచి రంగు. మనకిష్టమైనవెన్నో ఎరుపు రంగులో ఉంటాయి. ఎరుపు అంటే యాపిల్స్, చెర్రీలు, స్ట్రాబెర్రీ లాంటివన్నమాట. ఎరుపు ప్రేమకి చిహ్నం కూడా, తెలుసుకోండి. మీరు చెప్పేది నిజమా మిస్ డోరతీ? అందుకే నేను ఎరుపు బట్టలు వేసుకున్నప్పుడు నాకెంతో అందంగా కనిపిస్తాను. తర్వాత ఆ రంగుల చక్రం దగ్గర నిలబడే వంతు చాచాకొచ్చింది. మిస్ డోర్తీ మళ్ళీ చక్రాన్ని తిప్పింది. ఆ చక్రం ఆగేసరికి చాచా పక్కన పసుపు రంగుంది. పసుపు పసుపు ఒక సంతోషాన్ని పంచే రంగు. మనకిష్టమైనవెన్నో పసుపు రంగులో ఉంటాయి. పసుపు రంగు అంటే పొద్దుతిరుగుడు పువ్వులు, అరటి పళ్ళు, ఇంకా బటర్ కప్పులు లాంటివి. పసుపు రంగు ఆనందానికి, ఆశకి చిహ్నం. నేను పసుపు రంగు బట్టలు వేసుకున్న ప్రతిసారి నాకెంతో సంతోషంగా అనిపిస్తుంది. తరువాత ఆ రంగుల చక్రం దగ్గర నిలబడ్డం చీకు వంతు. మిస్ డోర్తీ ఆ చక్రాన్ని గుండ్రంగా తిప్పింది. అది ఆగేటప్పటికి చీకు పక్కన ఆకుపచ్చ రంగు వచ్చింది. ఆకుపచ్చ. ఆకుపచ్చ ఇదొక అందమైన రంగు. మనకిష్టమైనవెన్నో ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఆకుపచ్చ రంగు అవేంటంటే గడ్డి, ఆకులు లాంటివి. కూరగాయల్లో బఠానీలు, బ్రోకలీ, ఇంకా ఆకుకూరలు. ఆకుపచ్చ ఎదుగుదలకి, స్నేహానికి చిహ్నం. నాకు ఆకుపచ్చ బట్టలు వేసుకున్న ప్రతిసారి నవ్వాలనిపిస్తుంది. ఇప్పుడు చీకా వంతు. కాబట్టి మిస్ డోర్తీ ఆ రంగుల చక్రాన్ని మళ్ళీ తిప్పింది. అది ఆగే సమయానికి చీకా పక్కన నారింజ రంగు వచ్చింది. నారింజ రంగు ఇదొక వెచ్చటి, అద్భుతమైన రంగు. మనకిష్టమైనవి ఎన్నో నారింజ రంగులో ఉంటాయి. నారింజ రంగు అంటే సూర్యుడు, నారింజ పళ్ళు, పుచ్చకాయల్లాంటివి. నారింజ రంగు వెచ్చదనానికి, ఆనందానికి చిహ్నం. నేను నారింజ రంగు బట్టలు వేసుకున్నప్పుడు ఎంతో ఆనందంగా ఉంటాను. తరువాత మిస్ డోర్తీ ఆ చక్రాన్ని మళ్ళీ తిప్పింది. ఈసారి దాని దగ్గర కస్లీ నిలబడ్డాడు. ఆ చక్రం ఆగేసరికి కస్లీ పక్కన తెలుపు రంగుంది. తెలుపు ఒక ఆకట్టుకునే రంగు. మనకిష్టమైనవి ఎన్నో తెల్ల రంగులో ఉంటాయి. తెల్ల రంగు అంటే మంచు, పావురాలు, ఆకాశంలో దూదిలాంటి మబ్బులు. తెలుపు మంచితనానికి చిహ్నం. నేను తెలుపు బట్టలు వేసుకున్నప్పుడు నాకప్పుడు ఎంతో కరుణగా అనిపిస్తుంది. ఆ రోజు కస్లీ ఇంటికి వెళ్లేసరికి అతని తల్లి అతని నలుపు, నీలం బట్టలు సిద్ధం చేసి ఉంచింది. కస్లీ, దయచేసి నీ బట్టలు మార్చుకో. నీకిష్టమైన వాటిని సిద్ధంగా ఉంచాను. థ్యాంక్స్ అమ్మా. కానీ ఈ రోజు నేను వేరే రంగులే వేసుకుంటాను. వేరే కలర్సా? అవునమ్మా. మిస్ డార్తీ అన్ని రంగులు ఎంత ప్రత్యేకమైనవో మాకు చెప్పారు. కాబట్టి ఇప్పుడు నేను వాటన్నిటినీ వేసుకుంటాను. చాలా గొప్పగా ఉంది కస్లీ. అన్ని రంగులు ఎంత ప్రత్యేకమైనవో కస్లీ నేర్చుకున్నాడు. దాంతో అతను అన్ని రంగుల బట్టల్ని వేసుకోవడం మొదలుపెట్టాడు. వాటిని వేసుకుంటే తనకి కూడా ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోందని తెలుసుకున్నాడు. చాచా ఒక ప్రతిభావంతుడైన చిన్న కుర్రవాడు. కాని దేన్నైనా సులువుగా చేయలేకపోతే ఎంతో నిరాశపడిపోతాడు. కాబట్టి ఏదైనా సమస్య ఎదురైతే తను చాలా త్వరగా ప్రయత్నం మానేస్తాడు.
నేను ఆ కొత్త రోలర్ స్కేటర్స్ ని చూసి ఆగలేకపోతున్నాను. రా చాచా, మళ్ళీ ప్రయత్నించు. రోలర్ స్కేట్స్ కి అలవాటు పట్టడానికి కొంత సమయం పడుతుంది. లేదు, నేను ఎప్పుడు మళ్ళీ రోలర్ స్కేట్స్ ని చెయ్యను. చాచా తల్లిదండ్రులు తన గురించి ఎంతో ఆందోళన పడ్డారు. పరిస్థితులు కఠినంగా ఉన్నప్పుడు మరీ అంత సులభంగా ఓటమిని అంగీకరించకూడదని భావించారు. ఎందుకంటే తను చాలా సరదాలను దూరం చేసుకుంటున్నాడు. ఒకరోజు చాచా తల్లి వాళ్ళ పెరట్లో ఒక సాలీడుని గమనించింది. ఓ చూడు, ఒక చిన్నారి స్పైడర్. ఆ సాలీడు దాని ఇంటి కోసం సాలిగూడును అల్లడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ఆ సాలీడు ఒక గోడ నుంచి మరొక గోడకి దారాలను అల్లడానికి ప్రయత్నించినప్పుడు ప్రతిసారి కూడా ఆ దారం మధ్యలోనే తెగిపోతుంది. కానీ ఆ సాలీడు ప్రయత్నాన్ని మానలేదు. ఇంకా కష్టపడుతూ ప్రయత్నం చేస్తూనే ఉంది. నేను ఈ సాలీడుని చాచాకి చూపించాలి. చాచా తల్లి ఆ సాలీడుని చూపించడానికి చాచాని తీసుకొనొచ్చింది. ఇద్దరూ కలిసి చివరికి ఆ సాలీడు ఆ సాలిగూడిని నిర్మించడంలో విజయం సాధించేంత వరకు చూస్తూనే ఉన్నారు. కమ్ ఆన్ స్పైడర్, నువ్వు చెయ్యగలవు. హుర్రే, మొత్తానికి సాధించావు. చాచా తల్లి తర్వాత వాళ్ళ పెరట్లో ఉన్న కొన్ని చీమల్ని చూపించింది. అవి తమ కంటే చాలా పెద్దవైన ఆహార పదార్థాలను మోసుకొని పోవడానికి ఎంతో కష్టపడుతున్నాయి. ఆ చీమల్ని చూడు చాచా, అవి చాలా చిన్నవే. అయినా కూడా అవి తమ కంటే పెద్దదైన ఆహార పదార్థాలను కూడా మోసుకొని వెళ్ళగలవు. కానీ అవి చాలా చిన్నగా ఉన్నాయి. అవును, కానీ గమనించు, సవాలు ఎంత పెద్దదైనా అవి ప్రయత్నాన్ని మాత్రం వదల్లేదు. నువ్వు కూడా వాటిలా ఉండొచ్చు కదా చాచా. ఈ చీమల్ని గుర్తుపెట్టుకో, ఆశని వదులుకోకు. విజయం సాధించే వరకు ప్రయత్నిస్తూనే ఉండు. చాచా తల్లి చాచాని మరొకసారి రోలర్ స్కేట్స్ ని ప్రయత్నించమని చెప్పింది. చాచా, నువ్వు రోలర్ స్కేట్స్ ని మరోసారి ఎందుకు ప్రయత్నించకూడదు? నువ్వు పడిపోవచ్చు, కానీ ఆ చీమల్లా సాలిళ్లా నువ్వు నీ ప్రయత్నాన్ని కొనసాగిస్తే నువ్వు చాలా బాగా స్కేట్ చేయగలుగుతావు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అలాగే అమ్మా. చాచా రోలర్ స్కేట్స్ ని మళ్లీ ప్రయత్నించాలని నిశ్చయించుకున్నాడు. తను కొన్నిసార్లు కింద పడ్డాడు. కానీ చాచా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. తను నేర్చుకున్నాడు. త్వరలోనే స్కేటింగ్ చాలా బాగా చేశాడు. ఇలా చూడమ్మా, నేను స్కేటింగ్ చేయగలుగుతున్నాను. హుర్రే! చాచా స్కేటింగ్ చేస్తూ చాలా సరదాగా గడిపాడు. మధ్యలో వదిలేయనందుకు, చివరికి విజయం సాధించే వరకు తను ప్రయత్నించినందుకు చాలా గర్వపడ్డాడు. చిన్నారి టాకు పెరట్లో పచ్చిక మీద నడుస్తున్న సమయంలో ఆ గడ్డిలో కొన్ని వస్తువుల్ని చూశాడు. అక్కడ ఒక ఆకు, కొన్ని మెరిసే గులకరాళ్ళు, ఒక విత్తనం, ఒక పొద్దుతిరుగుడు పువ్వు, ఒక పక్షి ఈక, ఒక సముద్రపు గవ్వ ఉన్నాయి. చిన్నారి టాకు ఆ వస్తువుల్ని ఏరుకొని జాగ్రత్తగా వాటిని తన లాగుడు బండిలో పెట్టుకున్నాడు. తరువాత ఆ బండిని చూచూ చాచాల దగ్గరికి తీసుకెళ్లాడు. ఇవి చూడండి.
బేబీ టాకుకి అవేంటో తెలుసుకోవాలని ఉందనుకుంటా. నాకు తెలిసి బేబీ టాకో అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోవాలనుకుంటున్నాడు. నాకు ఆలోచన వచ్చింది. వీటి గురించి తెలుసుకోవడానికి బేబీ టాకుని మనం బయటికి తీసుకొని వెళ్దాం. వావ్! అవును, అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో కూడా బేబీ టాకోకి చూపించచ్చు. ఇలా అనుకొని చూచూ చాచాలు తమందర్నీ ఒక సాహసయాత్రకి తీసుకెళ్లమని తమ తల్లిని అడిగారు. అమ్మా, చిన్నారి టాకుకి గడ్డిలో కొన్ని వస్తువులు దొరికాయి. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో తనకి చూపించాలనుకుంటున్నాం. మమ్మల్ని నువ్వు బయటికి తీసుకెళ్తావా ప్లీజ్? సరే నా బుజ్జాయిలు, నేను తీసుకువెళ్తాను. అలాగే తినడానికి ఏమైనా తీసుకొని వస్తాను. అక్కడే మనం పిక్నిక్ చేసుకోవచ్చు. వాళ్ళు బయలుదేరిన కొద్దిసేపట్లోనే చూచూ తన తల్లిని కారు ఆపమని అడిగింది. ఆమె చిన్నారి టాకుకి ఒక చెట్టు చూపించాలనుకుంది. చిన్నారి టాకు, ఆ చెట్టుని చూడు. నీకు కనిపించిన ఆకు ఆ చెట్టు నుంచి వచ్చింది. చూసావా? ఆ చెట్టుకి ఇంకా చాలా ఆకులు పెరుగుతూ ఉన్నాయి. అవి అచ్చు నీ దగ్గర ఉన్న ఆకులాగే ఉన్నాయి. నీకు దొరికిన ఆకు బహుశా ఆ చెట్టు నుంచి రాలి ఉంటుంది. గాలికి ఎగురుకుంటూ పెరట్లోకి వచ్చుంటుంది. ఆకు! చిన్నారి టాకు ఆ చెట్టుని, దాని ఆకుల్ని ఆశ్చర్యంగా చూశాడు. అతను ఆ ఆకుని తాకి కూడా చూశాడు. అది ఎంతో మృదువుగా అనిపించింది. తర్వాత వాళ్ళు కారు నడుపుకుంటూ కొండల్లోకి వెళ్లారు. వాళ్ళమ్మ ఆ కారుని ఒక సెలియేటి పక్కన ఆపింది. అక్కడ గులకరాళ్లు చాలా ఉన్నాయి. వాటిని ఇంకా దగ్గరగా చూసేందుకు అందరూ కారు దిగారు. చూడు చిన్నారి బేబీ టాకు, ఆ వాగు ఆ కొండ మీద నుంచి ఈ గులకరాలను తీసుకొస్తుంది. మన తోటలో నీకు దొరికిన గులకరాలు ఇక్కడ నుంచి వచ్చాయి అనుకుంటా. మన తోటమాలి మొక్కలకి మట్టి తెచ్చినప్పుడు కొన్ని గులకరాలు కూడా తెచ్చారనుకుంటా. తరువాత వాళ్ళ తల్లి వాళ్ళని ఒక తోటలోకి తీసుకెళ్ళింది. అక్కడ చాలా పీచు చెట్లు పెరుగుతున్నాయి. చిన్నారి టాకు, ఈ తోటలో పెరుగుతున్న పీచ్లన్నిటినీ చూడు. నువ్వు చూస్తున్న ఈ విత్తనం ఇలాంటి ఒక పీచ్ పండు నుంచే వచ్చింది. తరువాత వారి తల్లి చిన్నారి టాకు, చూచూ చాచాల కోసం కొన్ని పీచ్ పళ్ళని కోసిచ్చింది. ఈ పీచ్లన్నీ చాలా రుచిగా ఉన్నాయి చిన్నారి టాకు. ఇదిగో చూడు, ఈ మధ్యలో కనిపిస్తుందే ఆ పీచు విత్తనం. నీకు దొరికిన ఆ విత్తనాన్ని ఉడత పీచు ఉండని తిని మన తోటలో పడేసి ఉంటుంది. సీడ్. వాళ్ళమ్మ ఆ తర్వాత వాళ్ళని ఒక పొలంలోకి తీసుకెళ్ళింది. అక్కడ పొద్దుతిరుగుడు పువ్వులు చాలా పెరుగుతున్నాయి. బేబీ టాకు, ఈ పొలాన్ని చూడు. నీ పొద్దుతిరుగుడు పువ్వు ఇక్కడి నుంచే వచ్చింది. నీకు దొరికిన ఈ పొద్దుతిరుగుడు పువ్వుని ఏదైనా పక్షి ముక్కుని కరుచుకొని మన తోటలో పడేసుంటుంది. సన్ఫ్లవర్. వాళ్ళ తల్లి తర్వాత వాళ్ళని ఒక బీచ్కి తీసుకెళ్ళింది. ఆ పిల్లలు పైన ఎగురుతున్న ఒక సీగల్ పక్షిని గమనించారు. చిన్నారి టాకు చూడు, నీకు దొరికిన ఈ ఈక ఇలాంటి ఒక సీగల్ పక్షి నుంచే వచ్చింది. ఈ ఈక సీగల్ మన పెరటిపై నుంచి ఎగురుతున్నప్పుడు ఊడిపోయి పడిపోయి ఉంటుంది. ఇదిగో చూడు,
నీ సముద్రపు గవ్వ ఇక్కడి నుంచే వచ్చింది. ఇంతకుముందు మనం ఇక్కడికి వచ్చినప్పుడు మన బకెట్తో తీసుకున్న ఇసుకతో పాటు దీన్ని కూడా తీసుకొని ఉంటాం. సీషెల్. చిన్నారి టాకు తనకు దొరికిన వస్తువులు ఎక్కడి నుంచొచ్చాయో తెలుసుకున్నందుకు చాలా సంతోషించాడు. తన కుటుంబంతో బీచ్లో పిక్నిక్ చేసుకుంటున్నందుకు కూడా సంతోషపడ్డాడు. ఇంటికి తిరిగొచ్చిన తర్వాత చిన్నారి టాకు ఆ గవ్వను ఒక అలంకరణలో ఉపయోగించుకునేందుకు చూచూకిచ్చాడు. చిన్నారి టాకు తన గులకరాళ్లని చాచా రాళ్ల కలెక్షన్ కోసం ఇచ్చాడు. అలాగే పొద్దుతిరుగుడు పువ్వుని తలలో పెట్టుకోవడానికి తల్లికిచ్చాడు. ఆ తరువాత చిన్నారి టాకు ఆ ఈకని తన హ్యాట్లో పెట్టుకున్నాడు. ఆ తర్వాత అందరూ కలిసి ఆ విత్తనాన్ని తమ పెరట్లో పాతిపెట్టారు. అవి శని ఆదివారాలు చూచూబడి మూసేశారు. ఆమెకి చాలా విసుగ్గా ఉంది. నాకు బోర్ కొడుతుంది. నాకు చాలా బోర్ కొడుతుంది. ఈ రోజు సెలవు రోజు కాకుండా ఉంటే బాగుండేది. చూచూ విసుగుని గమనించిన చూచూ తల్లి ఆమెకి సరదాగా గడిపేందుకు కొన్ని కొత్త పద్ధతుల్ని చూపించాలని నిశ్చయించుకుంది. ఇలా రా చూచూ, నీకు సరదా కలిగించేందుకు కొత్త ఆటలు, కొత్త విషయాలు చూపిస్తాను, సరేనా? సరే అమ్మా. మొదట చూచూ తల్లి ఆమెకి గళ్లల్లో గెంతుతూ ఎలా ఆడాలో చూపించింది. చూచూకి అది చాలా సరదాగా అనిపించింది. తరువాత వాళ్ళిద్దరూ సరదాగా పరుగు పందాలు వేసుకున్నారు. రెడీ, స్టడీ, గో! ఆ తరువాత చూచూ ఆమె తల్లి హాయిగా ఊయలలూగారు. పూలీ హూప్స్ తో అలాగే స్కిప్పింగ్ తాడుతో డాన్సులు కూడా చేశారు. చివరిగా చూచూ తల్లి ఆమెని అలా ఒకసారి నడిపించి తీసుకురావాలని నిశ్చయించుకుంది. రా చూచూ, ఇప్పుడు ఒకసారి ఆ ప్రకృతిలో నడిచి వద్దాం. ప్రకృతిలో నడవడమా? అవును, మనం అలా నడుచుకుంటూ వెళ్తూ ప్రకృతి మన కోసం చేసిన అందాల్ని గమనిద్దాం. అలాగే మనం కొన్ని పక్షుల్ని కూడా చూడొచ్చు. ప్రకృతిలో నడవటం చాలా సరదాగా అనిపిస్తుందమ్మా. మిస్ డోరతీ ఒకసారి పక్షుల్ని గమనించటం చాలా సరదాగా ఉంటుందని చెప్పింది. కొన్ని కొత్త పక్షుల్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తుంది. చూచూ ఇంకా ఆమె తల్లి అడవికి బయలుదేరారు. వాళ్ళు మొదట కొన్ని ఆరుద్ర పురుగులను చూశారు. ఈ పురుగుల్ని చూడు చూచూ, తమ ఎర్రటి వెనక భాగం మీద నల్లటి మచ్చలతో ఎంత అందంగా ఉంది. వీటిని అందరూ ఆరుద్ర పురుగులు అంటారు. ఆరుద్ర పురుగులు. చూచూ తల్లి తరువాత ఆమెకు కొన్ని పక్షుల్ని చూపించింది. ఈ పక్షిని చూడు చూచూ, దీనిని వడ్రంగి పిట్ట అంటారు. పురుగుల కోసం అది చెట్లని పొడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత చూచూ ఆమె తల్లి ఇతర పక్షుల్ని చూశారు. ఈ పక్షిని ఒక
బ్లూ జే అంటారు. దాని రెక్కల్ని చూడు, అవి ఎంత అందంగా ఉన్నాయో. ఆ పక్షిని బాల్డ్ ఈగల్ అంటారు. దానికొక మంచు లాంటి తెల్లటి తల ఉంటుంది. ఇక్కడ చూడు, దాన్ని మార్నింగ్ డౌ అంటారు. ఇంకా అదిగో ఆ పక్షిని చూడు, దానిని రెడ్ కార్నల్ అంటారు. నాకు ఈ పక్షులు చాలా నచ్చాయి. అవి చాలా అందంగా ఉన్నాయి. హఠాత్తుగా చూచూకి ఒక విచిత్రమైన శబ్దం వినిపించింది. ఆ శబ్దం ఏంటమ్మా? ఆ శబ్దమా? దాన్నందరూ క్వాకింగ్ అంటారు. చూచూ, రా, ఆ శబ్దం ఏది చేస్తుందో చూద్దాం. చూచూ తల్లి ఆమెని ఒక చెరువు దగ్గరికి తీసుకెళ్ళింది. అక్కడ ఒక ఎంతో స్నేహపూర్వకంగా కనిపిస్తున్న ఒక పక్షి ఉంది. అది చూచూని చూసి నవ్వింది. ఈ పక్షిని మాలెట్ బాతు అంటారు. హలో మాలెట్ బాతు, నిన్ను కలవటం సంతోషంగా ఉంది. చూచూ ఆమె తల్లి మల్లాడ్ బాతుని చూస్తూ చాలా సరదాగా గడిపారు. వాళ్ళది తడబడుతూ నడవడం, చెరువులో ఈత కొట్టడం, ఆకాశంలోకి ఎగరడం గమనించారు. చూచూ ఆమె తల్లి ఆ చెరువుకి దగ్గరలోనే ఒక పిక్నిక్ ని చేసుకున్నారు. మల్లాడ్ బాతు వారితో కలిసి పక్షులకు పెట్టే గింజల్ని కొన్ని తిన్నది. ఆ తర్వాత చూచూ తల్లి చూచూ ఆ మల్లాడ్ బాతుతో ఉండగా ఒక ఫోటో తీసింది. త్వరలోనే తిరిగి ఇంటికి వెళ్లే సమయం అయింది. గుడ్ బై మల్లెట్ బాతు. గుడ్ బై రెడ్ కార్డినల్. మార్నింగ్ డవ్, బాల్డ్ ఈగల్. గుడ్ బై బ్లూ జే. ఇంకా వడ్రంకి పిట్ట. గుడ్ బై ఆరుద్ర పురుగులు. జాగ్రత్తగా ఉండండి. ఇంటికి నడుస్తున్న సమయంలో చూచూ తనని ప్రకృతిలో నడకకి తీసుకెళ్లినందుకు తన తల్లికి ధన్యవాదాలు చెప్పింది. చాలా థ్యాంక్స్ అమ్మా. ఈ రోజు చాలా సరదాగా జరిగింది. ఆ కొత్త పక్షుల్ని కలవడం, మీతో కొత్త ఆటలాడడం నాకింకెప్పుడు బోర్ కొట్టదనిపిస్తుంది. ఎందుకంటే కొత్త పద్ధతుల్లో ఎలా సరదాగా గడపాలో నేర్పించావు కాబట్టి. ఆ రోజు నుంచి చూచూ ఎప్పుడెప్పుడు సెలవులు వస్తాయా అని ఎదురు చూసేది. సరదాగా గడిపేందుకు, కొత్త కొత్త ఆసక్తికరమైన పనులు చేసేందుకు అదొక గొప్ప సమయం అని ఆమెకి తెలిసింది. నేను స్కూల్లో మరి ఒక ఆనందకరమైన రోజు కోసం ఎదురు చూస్తున్నాను. నిన్న మనం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మనం క్లాస్ రూమ్ ని ఇంత గజిబుజిగా వదిలి వెళ్ళిపోయామా? దేవుడా, చాలా గజిబిజిగా ఉంది. అవును, ఇది మంచిది కాదు కదా. ఇలా మళ్ళీ జరగకూడదు. మనం ఇందుకు ఏదో ఒక చర్య తీసుకోవాలి. గుడ్ మార్నింగ్ పిల్లలు.
గుడ్ మార్నింగ్ మిస్ డోరతీ. మీరు చీకుతో ఏం చెప్తున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు? మిస్ డోరతీ, ఈ రోజు ఉదయం మేము క్లాసుకి రాగానే క్లాస్ రూమ్ గజిబిజిగా ఉండడం చూచూ గమనించింది. అందువల్ల నేను ఏం ఆలోచిస్తున్నానంటే మేమిక ఎప్పుడూ క్లాస్ రూమ్ ని ఇలా గజిబిజిగా వదిలి వెళ్ళకూడదు అని. అది చాలా చాలా బాధ్యత గల పని అవుతుంది. నేను దీనికి పరిష్కారం ఉందేమో అని ఆలోచిస్తాను. మనం ఏం చెయ్యాలో నాకు తెలుసు. మనం ఒక క్లీనప్ ఆఫీసర్ని నియమించాలి. ఏంటి క్లీనప్ ఆఫీసరా? అవును, మనలో ఎవరైనా ఒకరే. మన క్లాస్ రూమ్ ని మనము శుభ్రంగా ఉంచుకోవాలని అది మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. అది చాలా మంచి ఆలోచన మిస్ డోరతీ. కానీ ఎవరు ఆ క్లీనప్ ఆఫీసర్? నువ్వే చూచు. నేనా? అవును, ఎందుకంటే ఎక్కడ గజిబిజిగా ఉన్నా కూడా నువ్వే కనిపెడుతున్నావు. నీకు అన్ని వరుసలో పెట్టడం అంటే ఇష్టం. ఇంకా పనులు చేయడంలో నువ్వు గొప్పదానివి. నువ్వు ఖచ్చితంగా నాకంటే మంచి క్లీనప్ ఆఫీసర్ గా ఉంటావు. అయినా కూడా నేనే తెలివైన వాడిని, నేనే గొప్పవాడిని. ఓ కస్లీ. నువ్వేమంటావు చూచు? నీ స్నేహితులు నువ్వొక గొప్ప క్లీనప్ ఆఫీసర్ గా ఉంటావని భావిస్తున్నారు. థ్యాంక్స్ ఫ్రెండ్స్. అలాగే మిస్ డోరతీ, క్లీనప్ ఆఫీసర్ అవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అందరికీ థ్యాంక్స్. సరే అయితే మనం ఇక మన క్లాస్ ని మొదలు పెడదామా? రెడీగా ఉన్నారా? రెడీ మిస్ డోరతీ. మీరందరూ బాగా చేశారు. అంతా అయిపోయాక మీరు చేసిన దాన్ని బోర్డు మీద పిన్ చేసి ఆ తర్వాత మీరు ఒక స్నాక్ బ్రేక్ తీసుకోండి. అది గజిబిజిగా ఉంది. ఏయ్, వెనక్కి రండి. నేనే క్లీనప్ ఆఫీసర్ని. నేను ఇలా గజిబిజిగా ఉండడం వదిలేసి వెళ్ళలేను. చాచా నువ్వు తెచ్చిన శాండ్విచ్ చాలా రుచిగా ఉంది. చాలా థ్యాంక్స్ చీకు, నీ స్నాక్స్ ని నాతో పంచుకున్నందుకు. ఓ చోచో, ఇక్కడే ఉన్నావా? నువ్వు ఎందుకు స్నాక్స్ బ్రేక్ కి రాలేదు? నీకు ఆకలిగా ఉన్నట్టుంది. అవును, నాకు ఆకలిగా ఉంది. వావ్, ఆ టేబుల్ ని చూడండి ఎంత శుభ్రంగా ఉందో. వావ్, వెల్ డన్ ఆఫీసర్ చూచు. నాకు తెలుసు నేనే తెలివైన వాడిని, నేనే గొప్పవాడిని. కానీ నేను కూడా ఈ పనిని ఇంత గొప్పగా చేయలేను. ఇక ఈ రోజు పాఠం అంతే పిల్లలు. ఇది మీరు నాటకానికి సాధన చేయవలసిన సమయం. ఓ, నాకు నాటక సాధన అంటే చాలా ఇష్టం. ఏయ్! ఏయ్! ముందు మనం చక్క పెట్టుకోవాలి కదా.
మన క్లాస్ రూమ్ చాలా గచ్చిపిచ్చిగా ఉంది. ఓ బోర్ కొట్టే పనులు చెప్పకండి ఆఫీసర్ చూచు. మనం దీని తర్వాత చేసుకోవచ్చు. అవును, ఇప్పుడు మనం నాటక సాధన చేసి ఎవరికి ఏ పాత్ర సెట్ అవుతుందో చూసుకోవాలి. వెళ్దాం పదండి. నేను ఈ క్లాస్ రూమ్ క్లీనప్ ఆఫీసర్ని. ఎవరి చెత్తని వాళ్ళు శుభ్రం చేసుకోకపోతే ఎలాగా చెప్పండి? క్లాస్ రూమ్ ని శుభ్రంగా ఉంచుకోవడం అనేది అందరి బాధ్యత. ఐడియా! ఏం చెయ్యాలో నాకు తెలుసు. వాళ్ళు నాటక సాధనలో మధ్య దూరాల్సిన సమయం వచ్చింది. గుడ్ మార్నింగ్ డిటెక్టివ్ చీకు. నేను నా బృందంతో ఇక్కడికి వచ్చాను. తను కెప్టెన్ చీకా, ఇంకా తనేమో షరీఫ్ కస్లీ. సర్జన్ చాచా, నేనొక తెలివైన షరీఫ్నని చెప్పడం మీరు మరిచిపోయినట్టున్నారు. గుడ్ మార్నింగ్ సర్జన్ చాచా, కెప్టెన్ చీకా, ఇంకా తెలివైన షరీఫ్ కస్లీ. వెళ్దాం పదండి, మనం చేయాల్సిన పనులున్నాయి. మీరు పని చేయడానికి వెళ్తున్నారా? హే చూచు, ఎక్కడికి వెళ్ళిపోయావు? నాటక సాధనకి నువ్వు ఆలస్యంగా వచ్చావు. మేము ఎదురు చూసాం, కానీ మేము ఆల్రెడీ మా క్యారెక్టర్స్ అన్ని నిర్ణయించుకున్నాం. నీకంటూ ఇప్పుడు ఏ క్యారెక్టర్ లేదు. ఆగండి చూచు, నువ్వు ఒక చెట్టులాగా ఉండు. నువ్విక్కడ మా పక్కన నిల్చునున్నావంటే మేము మా పాత్రల్లో నటిస్తాం. నాటక సాధనకు అంతరాయం కలిగించినందుకు క్షమించండి, కానీ మీరు మీ పాత్రల్ని చేయడానికి ముందు మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏంటిది? అరే, నా చేతిలో ఈ పెయింట్ అంటుకుంది. యాక్, నాకు కూడా. ఓప్స్, ఏంటి చెత్త! ఓ ఓ కానీ ఇది నేను ఆర్ట్ క్లాస్ లో యూజ్ చేసిన ప్యాలెట్ కాదు. నాకు తెలిసి చూచు మనకేదో చెప్పాలనుకుంటోంది. మనం వీటన్నిటినీ ఉపయోగించి అక్కడే వదిలేసి వచ్చేసాం. మనం దీన్ని శుభ్రం చేయకుండానే స్నాక్స్ తినడానికి వెళ్ళిపోయాము. చెక్క పట్టడానికి ఈ క్లీనప్ ఆఫీసర్ని ఒంటరిగా వదిలేసి వచ్చాం. మనం చేసిందేమీ బాగోలేదు. అవును, అది సరికాదు. ఇంకా చూచు స్నాక్ టైంలో బయటికి రాలేదు. ఆమెకి ఇష్టమైన డ్రామా ప్రాక్టీస్ లో కూడా పాల్గొనలేదు. ఎందుకంటే చెక్క పెట్టడం అంతా తనకే వదిలేసాం. మమ్మల్ని క్షమించు చూచు. నువ్వు ఒక అద్భుతమైన క్లీనప్ ఆఫీసర్వి చూచు. ఎందుకంటే క్లాస్ రూమ్ ని శుభ్రంగా ఉంచుకోవడం అనేది మా అందరి బాధ్యత అని మాకు అర్థమయ్యేలా చెప్పావు చూచు. పదండి, క్లాస్ రూమ్ కి వెళ్దాం. అక్కడ మనకి చాలా పనుంది. వావ్! క్లాస్ రూమ్ చాలా శుభ్రంగా కనిపిస్తుంది. దీనంతటికి క్లీనప్ ఆఫీసర్ చూచునే కారణం మిస్ డోరతీ. క్లాస్ రూమ్ ని శుభ్రపరచుకోవడం అనేది మన అందరి బాధ్యత అని తనే మాకు తెలిసేలా చేసింది మిస్ డోరతీ. మంచి పని చేసావు ఆఫీసర్ చూచు. నువ్వు మంచి క్లీనప్ ఆఫీసర్వి. ఎప్పటికీ నాకంటే గొప్పదానివి. ఓ కస్లీ. థ్యాంక్ యూ మిత్రులారా. మీ సహాయం లేకుండా నేను ఈ పని పూర్తి చేయలేను. నేను తప్పకుండా చెప్పాలి, మనం ఒక గొప్ప బృందం.